చింతపట్ల సాయిబాబా గారిని సన్మానం చేయవలసిందిగా చింతపట్ల వెంకటాచారి గారిని కోరుతున్నాను. వారు ఎంతో ప్రోత్సహిస్తూ చింతపట్ల వెంకటాచారి గారి బ్రదర్ వారిని కూడా సత్కరించవలసిందిగా కోరుతున్నాను. ఈ కార్యక్రమానికి చేసిన మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారి ఆశీస్సులు అందుకుంటున్నారు. అన్నగారి ఆశీస్సులు ఎప్పుడు కూడా తమరికి ఉంటాయి. అలాగే ఈరోజు వేదిక నుండి అందజేస్తున్నారు. వారికి ధన్యవాదాలు. ఇంకోసారి అలాగే మనకు ప్రత్యేక మాలియాద్రి గారు ఘంటసాలకు మాకు ఘంటసాల ఉన్నారు. ఘంటసాల మాలియాద్రి గారిని కూడా సన్మానించవలసిందిగా కోరుతున్నారు. మనకు ఘంటసాల రోడ్డు కొంతవరకు తీస్తున్న మాలియాద్రి గారి ప్రత్యేక అనుమతులు. శోభ గారు మనకి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తుంది. శోభ గారు కూడా తెలుగు ఆఫ్రికాన్స్ ఫ్యామిలీ మెంబర్. మధు గారు ఈ వేదికలో ఉన్న ఇంకొక ప్రత్యేక అతిథి ఉన్నారండి, చింతపట్ల రజనీ గారు. ఎందుకంటే వీరు ఈ ఫౌండేషన్ కి సెక్రటరీగా వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే అర్థాన్ని అంటే ఆ తెలుగు ఆఫ్రికాన్స్ కూడా ఆ సహకారం అందిస్తున్న రజనీ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. చింతపట్ల రజనీ గారు ఎందుకంటే 13 సంవత్సరాల నుండి కూడా సహకరిస్తూ ప్రతిరోజు కూడా ఏ ప్రోగ్రాంకి ఎన్ని గంటలకు వచ్చినా కూడా చక్కగా వంట చేసి వడ్డిస్తున్న శ్రీమతి గారికి తెలుగు ఆఫ్రికా తరఫున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నా. ఎందుకంటే మీరు లేకుంటే ఈ కార్యక్రమంలో జరగండి, మీరే ముఖ్యం. అసలు ముందుగా మిమ్మల్ని సన్మానించాలి. ఓకే, నువ్వు ఈరోజు అవార్డు తీసుకున్నావు కదా, నీకు ఎట్లా అనిపిస్తుందమ్మా? ఏం చేస్తున్నావు? ఏం చదువుకుంటున్నావు ఇప్పుడు? ఎల్కేజీ. ఓకే, నిన్ను దేని ద్వారా గుర్తించి అవార్డు ఇచ్చారమ్మా? కార్టూన్ సర్టిఫికెట్ ఇచ్చారా? ఏం చేస్తావు నువ్వు? కార్టూన్స్ ఎన్ని చేసావు? ఓ గ్రేట్ గ్రేట్. ఇంకా స్కూల్లో ఎలా ఉంటావు నువ్వు? హ్యాపీగా ఉంటావా? నీకు ఎట్లా సపోర్ట్ చేస్తారు మమ్మీ ఫాదర్, మమ్మీ కానీ డాడీ కానీ? బాగా చేస్తారు మంచిగా, చాలా. ఓకే ఓకే సార్, ఈరోజు మీ బాబు ఇంత మంచి ప్లేస్లో అవార్డు తీసుకోవడం జరిగింది. ఎప్పటి నుంచి కార్టూన్ చేస్తున్నారు? కొంచెం డీటెయిల్ చెప్తారు. ఆల్మోస్ట్ లైక్ 2 years 8 months ఉన్నప్పటి నుంచి మేము ఇది జిమ్నాస్టిక్స్ నుంచి కరాటేకి పంపిస్తున్నాము. సో ఇప్పుడు అతనికి 4 years 9 months. సో వీఆర్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ ఆఫ్ హిమ్. థ్యాంక్స్, కంగ్రాట్స్ అభిరామ్ ఫర్ యువర్ అచీవ్మెంట్. ఓకే, మీరు ఎట్లా ఇది అవుతున్నారు? నాకు చాలా సంతోషంగా ఉందండి. వాడు 2 years నుంచి నేర్చుకుంటున్నాడు జిమ్నాస్టిక్స్, కరాటే. డైలీ క్లాస్కి వెళ్తాడు. అక్కడ క్లాస్లో కూడా వాడే టాపర్. వాడికి ఇంకా 4 awards కూడా వచ్చాయి. ఎడ్యుకేషన్ వాడు ఇప్పుడు ఎల్కేజీ చదువుతున్నాడు. క్లాస్లో కూడా టాపర్గా ఉంటాడు ఎప్పుడు. టీచర్స్కి కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ స్టూడెంట్. ఓకే, ఫ్యూచర్లో ఎడ్యుకేషన్ అండ్ ఇట్లాంటివి అన్ని కరాటే కూడా వాడికి కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నాను.
అనుకుంటున్నాము. జిమ్నాస్టిక్స్ కూడా వాడికి చాలా ఇంట్రెస్ట్ ఉంది. అందులో కరాటేలో కూడా ఇప్పుడు ఆరెంజ్ బెల్ట్లో ఉన్నాడు. కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నాము. సార్ ఇంత చిన్న వయసులో అసలు ఎట్లా ఇది సాధ్యమైంది సార్? అంటే మా ఇంటి దగ్గర మేము చూసాము, చిన్నపిల్లలు వెళ్ళడం చూసాము. సో వీ థాట్ ఆఫ్ ఇంప్లిమెంటింగ్ సేమ్ ఆన్ హిమ్ ఆల్సో, అండ్ ఈవెన్ హీ వాస్ వెరీ మచ్ యాక్టివ్ ఇన్ దోస్ సెషన్స్. సో దట్స్ ద రీజన్ లైక్ హీ వాస్ ఏబుల్ టు గెట్ దట్ అవార్డ్. ఓకే, మీ పేరు సార్? నా పేరు అవినాష్. ఈరోజు గిన్నిస్ బుక్ వరల్డ్ దానికి మీరు గెస్ట్గా వచ్చారు కదా, మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు? ఓకే, తెలుగు బుక్ ఆఫ్ రివార్డ్స్ అవార్డ్స్ 30th యానివర్సరీకి ఇక్కడ అధ్యక్ష వహించినటువంటి చింతపట్ల వెంకటాచారి గారికి కృతజ్ఞతగా తెలుపుతూ, ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ప్రతిభావంతులని అందరినీ గుర్తించి వాళ్ళకు కూడా మనం అవార్డ్స్ ఎందుకు ఇవ్వద్దు, లిమ్కా బుక్ అవార్డ్స్ అసోసియేట్ పెద్దవి కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో మన తెలుగు వారిని గుర్తించి వాళ్ళ యొక్క కళాపోషణలో వాళ్ళకి ఏ రంగంలో ఏ కళాపోషణ ఉందో ఆ కళాపోషణలో వాళ్ళకి గుర్తించి వాళ్ళు ప్రతి ఒక్కరికి వెంకటాచారి గారు వాళ్ళకి గుర్తించి బుక్ ఆఫ్ అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. నన్ను కూడా గుర్తించి నన్ను ఇక్కడికి గెస్ట్గా పిలవడం జరిగింది. సోషల్ వర్కర్స్గా బాలాపూర్ నడ్డు విన్నర్గా నన్ను కూడా గుర్తించి ఇక్కడికి పిలిచి నాకు కూడా సన్మానం చేయడం జరిగింది. కాబట్టి ఇలాంటి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంకెన్నో వసంతాలు చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఏం చదువుకుంటున్నామా? ఓకే, భగవద్గీత మీకు ఏమి వచ్చు ఒకసారి చెప్పగలరా మాకు? భగవద్గీతలో ఓకే, మీకు ఇట్లా ఎవరు నేర్పారు? స్కూల్లోనా ఇంట్లో నేర్పారా ఇవన్నీ? ఇంట్లో ఎవరు? మమ్మీయా డాడీయా? టీచర్. ఓకే, ఈరోజు అవార్డు తీసుకున్నారు కదా, నీకు ఎట్లా అనిపిస్తుంది? ఇంతమందిలో మీరు అవార్డు తీసుకున్నారు, సంతోషంగా ఉందా? హ్యాపీయా? నెక్స్ట్ ఇంకా ఏం నేర్చుకోవాలనుకుంటున్నావు? ఓకే, గుడ్. ఓమా మీరు? అవును మేడం గారు, ఈరోజు మీ అమ్మాయి వచ్చేసి ఇంత మంచి ప్లేస్లో అవార్డు కానీ ఇట్లా భగవద్గీత గురించి చదవడం కానీ మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందండి. ఓకే, యాక్చువల్గా పాపకి 1.5 year నుంచి నేర్పిస్తున్నాం శ్లోకాస్. ఓకే, ఒక 6 months నుంచి భగవద్గీత శ్లోకాస్, సౌందర్య లహరి అవన్నీ నేర్చుకుంటాం. ఓకే, నాకు 10 minutes 50 శ్లోకాస్ ఇస్ రికార్డ్. ఓకే, ఇన్ సచ్ ఇంగ్లీష్. ఓకే సార్, మీరు ఎట్లా ఇది అవుతున్నారు సార్? హ్యాపీ అండి. ఆల్ ఎఫర్ట్స్ ఫర్ అవర్ టీచర్ అండ్ హర్ మదర్ బేసికలీ స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్ అండ్ ఇది కూడా బాగా ఎంకరేజ్ చేసింది, సపోర్ట్ చేసింది అండ్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఓకే, ఫ్యూచర్లో కూడా ఇలాంటివి ప్రవచనాలు కానీ ఇట్లాంటివి మీరు అంటే నేర్చుకుంటా ఉంటుంది ఇంకా. తర్వాత ఏవో చాలా నేర్చుకుంది, ఇంకా అష్టమని అవి నేర్చుకుంది. బట్ ఐ థింక్ షీ విల్ కంటిన్యూ. ఇట్ హెల్ప్స్ యాక్చువల్లీ. సాంస్క్రిట్ శ్లోకాస్ హెల్ప్స్ ఫర్ మెమరీ ఇంక్రీజ్ అంటాం. సో ఇట్స్ ఎ గుడ్ థింగ్. వీఆర్ హ్యాపీ. ఈరోజు ఇంత మంచి ప్లేస్లో అవార్డు తీసుకున్నారు సార్, మీకు ఎట్లా ఉంది సార్ గౌరవ్? తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ఆయన చాలా ఫాలో అప్ చేసి మాకు బాగా సపోర్ట్ చేశారు. అండ్ వెన్యూ గురించి కానీ అన్ని గురించి బాగా హెల్ప్ చేశారు మాకు. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ అందరం ముందు తీసుకోవడం అంతా. అండ్ మేము సాధించలేదు, బట్ మై కిడ్స్. థ్యాంక్ యూ. థ్యాంక్స్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న. సార్ ఈరోజు కార్యక్రమం గురించి? ఈరోజు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ 11వ వార్షికోత్సవం. ఈ కార్యక్రమానికి అనేక మంది అతిథులు, పెద్దవాళ్ళు అందరూ వచ్చేసారు. ఈ కార్యక్రమం వాస్తవంగా చెప్పాలంటే ఇంత ఘనంగా జరిగింది, కానీ మా దృష్టిలో మాత్రం ఇది చాలా సింపుల్. ఎందుకంటే రాబోయే కాలంలో చాలా పెద్ద కార్యక్రమాలు చేపట్టబోతున్నాము. ఒకటి మా టీవీఆర్ తరఫున మరియు మలేషియా అసోసియేషన్ తరఫున సంజయ్ శెట్టి గారి ఆధ్వర్యంలో ఒక పెద్ద కార్యక్రమం మలేషియాలో చేయబోతున్నాం. అదేవిధంగా ఇక్కడ ఏదైతే జరిగిందో ఇంతకు 10 రెట్టింపుగా కొద్ది రోజుల్లోపనే మనం ఇంకొక వార్షికోత్సవం లాగానే అది కూడా చేస్తున్నాము. ఎంతమంది అయితే తెలుగు బుక్ ఆఫ్ రికార్డులో నమోదై ఉన్నారో దాదాపు ఒక 1000 మందికి పైన ఉన్నారు. వాళ్ళందరినీ ఒక వేదిక మీద తీసుకొచ్చి ఒక పెద్ద కార్యక్రమాన్ని రూపొందించాలని చెప్పేసి మేమందరం కూడా ఒక కార్యక్రమాన్ని తీసుకుంటూ ఉన్నాం.
సో ఈ కార్యక్రమంలో తీసుకున్నటువంటి వాళ్ళు నిజంగా ఆశ్చర్యపడే విషయం ఏంటంటే చాలా చిన్న చిన్న పిల్లలు యూకేజీ ఎల్కేజీ అలాంటి వాళ్ళను కూడా గుర్తించి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉన్నాము. అదంతా కూడా వాళ్ళ అదృష్టం అని అనుకోవాలి. ఇలాంటి కార్యక్రమానికి మీ అందరి సహకారం కూడా ఉన్నందుకు టీవీఆర్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్తే అండి. 13 సంవత్సరాల నుంచి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో వివిధ రంగాలకు చెందిన ఎంతోమంది కవులు, కళాకారులు, సినిమా యాక్టర్స్, రచయితలు వీళ్ళందరినీ కూడా తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో నమోదు చేస్తున్నాము. మన భారతదేశంలోని తెలుగు వారినే కాకుండా ప్రపంచంలోని తెలుగువారు ఎక్కడున్నా కూడా వారి ప్రతిభా పాఠవాలను గుర్తించి వారిని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో నమోదు చేస్తున్నాము. ఈ 13వ వార్షికోత్సవ సందర్భంగా కూడా 2024-25లో ప్రతిభ గల వారిని కొంతమంది ఎంపిక చేసి ఈ సందర్భంగా వారందరికీ కూడా ప్రతిభ అవార్డు మరియు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ చేర్చుకోవడం జరిగింది. అలాగే నేను కూడా తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ కుటుంబం సభ్యులైనందుకు గౌరవపడుతున్నాను. ఇలాగే నాలాగే ఎంతోమంది కళాకారులందరూ కూడా ఇంకా ఎన్నో కీర్తి కిరీటాలు అందుకుంటూ ఎన్నో అవార్డులు అందుకోవాలని ఈ కార్యక్రమాన్ని సహకరించిన అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వాళ్ళు మన చింతపట్ల వెంకటాచార్య గారు నన్ను ఆహ్వానించి ఈ కార్యక్రమంలో అవార్డు ఇవ్వడం జరిగింది. నేను డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి దగ్గర డ్రైవర్గా చేస్తూ మరి వారి దగ్గర ఉన్నప్పుడే ఆర్టీసీలో జాయిన్ అయ్యాను. ప్రజెంట్గా కూడా నేను కంటోన్మెంట్ డిపోలో ఆర్టీసీ డ్రైవర్గా పనిచేస్తూ ఇలాంటి కార్యక్రమాలు చురుగ్గా చేస్తున్నాను. వారి జయంతి సందర్భంగా ఉమ్మడి 10 జిల్లాల నుంచి 10 మంది కవులను ఒక్కొక్క జిల్లాకు ఒక కవి చొప్పున ఎంపిక చేసుకొని గత 5 సంవత్సరాలుగా వారి జయంతి రోజున ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాను. అంతేకాకుండా మా ఊరిలో, నేను పుట్టిన ఊరిలో రాచాలపల్లి, మాది మహబూబ్నగర్ జిల్లా, అక్కడ ప్రతి జనవరి 26, 15 ఆగస్టు రోజు కూడా విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహిస్తూ పాఠశాలకు ఎంతో ముఖ్యంగా దత్తత తీసుకునే కార్యక్రమంలో నేను ముందుంటున్నాను. గత 25 సంవత్సరాలుగా చేస్తున్నాను. కాబట్టి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాను కాబట్టి నన్ను గుర్తించి ఈరోజు ఎక్సలెన్సీ అవార్డు ఇవ్వడం జరిగింది. అందుకు వెంకటాచార్య గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ